Yeah, hi. So we'll discuss locus in complex plane. So we know basic definition, right? Locus అంటే how the point is moving. So suppose ఒక random example తీసుకుందాం. Z minus Z1 is equal to 3. Here Z is varying point and Z1 is fixed point. So how Z is moving here? Z ఎలా move అవుతుందంటే Z1. The distance from Z1 should always remain constant and that should be equal to 3. అంటే Z1 ఇక్కడ ఎక్కడో ఫిక్స్డ్ పాయింట్ ఉంటే your Z is a varying point. This should move such that the distance should remain 3. So it will move in a circular path. And here locus of Z will be nothing but circle. Equation ఎలా తెచ్చుకుంటాం? We'll take an example. So let us consider 3 plus 4a అనుకుందాం. Z1 and that constant value k here. దీన్ని k అనుకుంటే let k value be some 2. అంటే I'm having Z minus 3 plus 4i is equal to 2. Z place లో you can write x plus iy. Separating real part x minus 3 plus I into y minus 4 is equal to 2. Modulus cells కాబట్టి under root x minus 3 whole square plus y minus 4 whole square is equal to 2. Squaring yes will get second degree equation which represents circles. And you are going to convert this complex form to coordinate geometry, then we'll solve. అర్థమైందా? So it's a basic question. Modulus ఉంటే we know how to solve it. Every time modulus ఉండాల్సిన పర్లేదు కదా. Sometimes they'll give you argument. జామెట్రీ కొంచెం అర్థం చేసుకోండి అనే పాయింట్ ఇక్కడ. సపోజ్ నేను ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాను. జెడ్ ఈజ్ మూవింగ్ సచ్ దట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ మైనస్ Z1 బై జెడ్ మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని మీనింగ్ ఏంటి? Z1 అండ్ Z2 అనేది 2 పాయింట్స్ అనుకుందాం కాసేపు. ఒక ప్లేన్లో there are 2 points. Say Z1 is here and Z2 is somewhere here. Z ఎలా మూవ్ అవుతుంది అన్నాడు? మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అని తెలుసు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z2 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బేసికల్గా రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. మీనింగ్ ఏంటి? ఒక పాయింట్ తీసుకున్నాం. సపోజ్ Z అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ రెండు జాయిన్ చేస్తున్నా. దీని ఆర్గ్యుమెంట్ ఈ రెండు జాయిన్ చేస్తున్నా. దీని ఆర్గ్యుమెంట్ సేమ్ ఉండాలి అంటున్నాడు. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఎక్కడో Z ఉంది. ఈ రెండు జాయిన్ చేస్తే నాకు వచ్చే ఆర్గ్యుమెంట్ ఇది. ఎక్స్ యాక్సిస్తో కదా ఆల్వేస్ మనం చెక్ చేసేది. సో ఇది తీటా. ఈ రెండు జాయిన్ చేస్తే అగైన్ ఇది కూడా తీటానే ఉండాలి అంటున్నాడు. పాయింట్ ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ ఎక్కడో ఉంటే డెఫినెట్గా క్లియర్లీ ఇట్ ఈస్ విజిబుల్. ఈ రెండు యాంగిల్స్ సేమ్ కాదు. మరి పాయింట్ ఎక్కడుంటే దీస్ టూ యాంగిల్స్ విల్ బి సేమ్? సపోజ్ ఈ రెండు జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇఫ్ యూ టేక్ జెడ్ ఆన్ దిస్ లైన్ సమ్వేర్, ఎక్కడైనా తీసుకోండి జెడ్. వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z1 ఆర్ Z1-Z? కెన్ సే ఇట్ విల్ బి తీటా. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z2 అగైన్ ఇట్ విల్ బి తీటా. అంటే ఒక పాయింట్ ఎలా మూవ్ అవుతుంది అంటే ఈ కేసులో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z1 ఆర్ అపాన్ Z-Z2 మస్ట్ బి 0 లేదా ఈవెన్ పై. మనం ఇలా చూసుకుంటే ఒక యాంగిల్ ఈ డాష్లో, లేదా ఇలా చూసుకుంటే ఒక యాంగిల్. సో అర్థమైందా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z1 మనకి ఏమొస్తుందంటే తీటా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z-Z2 కూడా తీటా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ డ్రా ఎ లైన్ జాయినింగ్ Z1 అండ్ Z2, ఇఫ్ Z లైస్ ఆన్ ఇట్, దెన్ Z-Z1 యాంగిల్ అండ్ Z-Z2 యాంగిల్ విల్ బీ సేమ్. సో ఇలా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద లోకస్ ఆఫ్ Z అంటే వాట్ వీ డూ? ఇలా ఇచ్చి I'm telling you it is equal to 0. What does Z represent? Z represents line passing through
Z1, Z2. ఓకేనా? మనకి 2 పాయింట్స్ తెలుసు ఇప్పుడు. Z1 ఇచ్చాడు, Z2 ఇచ్చాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ విల్ కన్వర్ట్ టు కోఆర్డినేట్ జామెట్రీ. సే 3 + 4i అండ్ 2 - 3i అని ఇచ్చాడు. 3, 4, 2, -3 అని తీసుకుంటాం. యూ నో హౌ టు ఫైండ్ లైన్ ఈక్వేషన్. సో నౌ ఫ్రమ్ దట్ యూ కెన్ గెట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. ఓకేనా? సపోజ్ ఇలా ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z - 3 + 4i అండ్ z - 2 - 3i అనుకుందాం కదా సార్, ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. జెడ్ ఏం రిప్రజెంట్ చేస్తున్నారు? లైన్ అని తెలుస్తుంది. నా వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అని అడిగా. ఏం చేస్తాం? 3, 4 నుంచి 2, -3 నుంచి పాస్ అవుతున్న ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. యూస్ 2 పాయింట్ ఫార్మ్. ఓకేనా? సో యా, దిస్ ఇస్ పర్టికులర్ 0, π మాత్రమే ఉంటాయి. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 0 ఆర్ π? సపోజ్ సమ్ ర్యాండమ్ యాంగిల్, సే π/3 అని చెప్పాను. దీని మీనింగ్ ఏంటి? సమ్ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ దేర్ ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్, సే Z1 అండ్ Z2 మళ్ళీ తీసుకుంటున్నాం. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఓన్లీ బై హార్ట్ చేద్దామంటే కుదరదు, కానీ సపోజ్ Z1 ఇక్కడ ఉంది అండ్ Z2 సమ్వేర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు Z ఎలా మూవ్ అవుతుంది? Z - Z1కి Z - Z2కి లైన్ సెగ్మెంట్స్ డ్రా చేస్తే యాంగిల్ బిట్వీన్ దెమ్ షుడ్ బి π/3, అంతే కదా? అంటే సపోజ్ ఇలా రాయొచ్చు నేను, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z - Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z - Z2 ఈజ్ ఈక్వల్ టు π/3. సపోజ్ ఇఫ్ ఇది ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తే ఇది బీటా యాంగిల్ మేక్ చేస్తుంది. ఆల్ఫా మైనస్ బీటా హ్యాస్ టు బి π/3 ఆల్వేస్. సో ఏం చేయొచ్చు? ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకుంటున్నా. సపోజ్ ఇక్కడ ఎక్కడో పాయింట్ ఉందనుకుందాం. ఈ జెడ్, ఇది జెడ్. సో ఇట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా యాంగిల్ అండ్ దిస్ వన్ ఈజ్ మేకింగ్ బీటా యాంగిల్ అనుకుందాం. నాకు ఇది π/3 అవ్వాలి. ఇక్కడ జెడ్ ఉంది, ఓకే. ఇంకెక్కడైనా ఉండవచ్చా? అర్థమైందా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z - Z1 అంటే జెడ్ని Z1ని జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఆల్ఫా యాంగిల్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఆల్ఫా యాంగిల్ అండ్ Z - Z2 is making some beta angle, and angle between them has to be π/3. How that point can move? If you can recall 9th class టాపిక్, మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. సర్కిల్ ఉండి ఎప్పుడైనా ఇఫ్ యూ టేక్ ఎనీ కార్డ్, గుర్తుంది ఈ పాయింట్, ఇది A and B పాయింట్స్ అనుకుందాం. యూ కెన్ టేక్ వన్ మోర్ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఇఫ్ యూ డ్రా దిస్ వే, కెన్ ఐ సే యాంగిల్ మేడ్ బై ద కార్డ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. అది ఏ యాంగిల్ అయినా అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఇఫ్ యూ కెన్ రిమెంబర్. అంటే మేజర్ ఆర్క్ మీద డ్రా చేసినప్పుడు, సపోజ్ ఇఫ్ యూఆర్ డ్రాయింగ్ దిస్ ఆన్ మేజర్ ఆర్క్, ఇక్కడ యాంగిల్ అక్యూట్ యాంగిల్ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఏ సర్కిల్ ఏబి, ఇఫ్ యూ డ్రా దిస్ వే అంటే టేక్ పాయింట్ ఆన్ ద మైనర్ ఆర్క్, ఇఫ్ యూ జాయిన్ దిస్ అగైన్, ఈ యాంగిల్ కూడా కాన్స్టెంటే ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా కానీ అగైన్ దిస్ యాంగిల్ విల్ బి కాన్స్టెంట్. కాకపోతే ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా? ఈ 2 పాయింట్స్ అర్థమైనాయి? ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇఫ్ యూఆర్ టేకింగ్, ఇగ్నోర్ ద అబోవ్ కాన్సెప్ట్ అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ 9th క్లాస్ కాన్సెప్ట్. సర్కిల్ తీసుకుంటున్నాం, ఒక లైన్ సెగ్మెంట్, కార్డ్, నాట్ ఏ డయామీటర్. సో ఆ కార్డ్ నుంచి ఇఫ్ యూఆర్ టేకింగ్ సమ్ వన్ మోర్ పాయింట్ ఆన్ మేజర్ ఆర్క్, ఇఫ్ యూ జాయిన్ ఇట్, యూ విల్ గెట్ ఎ ట్రయాంగిల్. యాంగిల్ మేడ్ బై దిస్ లైన్ సెగ్మెంట్ ఆర్ కార్డ్ ఆన్ ద మేజర్ ఆర్క్ విల్ బీ కాన్స్టెంట్. ఎక్కడైనా తీసుకోవచ్చు. దిస్ విల్ బి ఆల్వేస్ కాన్స్టెంట్ అండ్ దట్ విల్ బి అన్ అక్యూట్ యాంగిల్. అదే ఇఫ్ యూఆర్ టేకింగ్ ఏ సర్కిల్, సేమ్. If you're drawing, if you're taking one more point on minor arc, if you join them, again this will be theta, but each side, if for suppose if this is your theta, this will be pi minus theta. ఇది acute అంటే can I say it will be obtuse? ఇది obtuse అవ్వాలి. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ ఎందుకు మనకి ఇక్కడ? వాజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్? నాకు ఎలా మూవ్ అవుతుంది ఈ పాయింట్? Z అనే పాయింట్ ఎలా మూవ్ అవుతుంది అంటే, ఐ నో Z1 అండ్ Z2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. అంటే ఈ రెండు జాయిన్ చేస్తే ఇట్స్ ఫిక్స్డ్ లైన్ సెగ్మెంట్, దట్ కెన్ బి ఎనీథింగ్. సో ఈ పాయింట్ మూవ్ అవుతుంది. వాట్ విల్ బి లోకస్ ఆఫ్ ఆల్ సచ్ పాయింట్స్? అంటే వెన్ యూ జాయిన్ ఆల్ సచ్ పాయింట్స్, వాట్ డూ యూ గెట్? కెన్ ఐ సే నథింగ్ బట్ మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్? మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ద మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్. మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ద మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్. మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ద మేజర్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్.
ఓకేనా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు π/3 అంటే సిన్స్ ఇట్ ఈస్ అన్ acute యాంగిల్ ఈజ్ acute యాంగిల్ విల్ గెట్ మేజర్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్. మనం మేజర్ ఆర్క్ కన్నా మైనర్ ఆర్క్ కన్నా సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే కంప్లీట్ సర్కిల్ రాదు అని గుర్తుపెట్టుకోండి మీ కేసులో. సో నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ సమ్ 2π/3 అని ఇచ్చాను. 0 π కాదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ కాబట్టి విల్ గెట్ మైనర్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా? ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అర్థం కాదు, యూ కెన్ కామెంట్. విల్ డిస్కస్ వన్ మోర్ టైమ్ అగైన్. సో హౌ టు గెట్ ద ఈక్వేషన్స్ అనేది వీ కెన్ సీ. జస్ట్ ఈ పార్ట్కి కొంచెం అర్థం చేసుకోండి. అండ్ వన్ మోర్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-z1 బై z-z2 π/2 అని ఇచ్చాను. ఇప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుంది? acute అయితే ఓకే, మేజర్ ఆర్క్. అబ్ట్యూజ్ అయితే ఓకే, మైనర్ ఆర్క్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ π/2 అంటే ఇట్ విల్ రిప్రజెంట్ కంప్లీట్ సర్కిల్. హౌ? నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా. z1 z2 ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అయితే ఇఫ్ యూ టేక్ వేరియబుల్ పాయింట్ z ఆన్ ఎనీవేర్ అదర్ దెన్ దీస్ 2 పాయింట్స్, కెన్ ఐ సే ఇట్ విల్ బి 90? అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా going to be 90. ఓకేనా? సో π/2 అయితే ఇట్ విల్ రిప్రజెంట్ కంప్లీట్ సర్కిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అయితే ఇట్ విల్ రిప్రజెంట్ మైనర్ ఆర్క్. π/3 అయితే ఇట్ విల్ రిప్రజెంట్ మేజర్ ఆర్క్. కానీ సర్కిల్ ఈక్వేషన్ 3 కేసెస్లో. 1 minute. సో any doubts up to this? π/2 ఉంటే z1 z2 విల్ బి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్. యూ నో హౌ టు గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ 2 కేసులో మళ్ళీ చూద్దాం మనం. ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్గా లోకస్ ఎనీవే డిస్కస్ చేస్తాం కాబట్టి సపోజ్ నేను ఇలా అన్నా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ z లైస్ బిట్వీన్ π/3 అండ్ π/6 అని చెప్పాను. దీని లోకస్ ఏమైంది? అసలు దీని మీనింగ్ ఏంటి అంటే x, y అనే పాయింట్ ఒకటి ఉంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ అంటే నథింగ్ బట్ tan ఇన్వర్స్ y/x కదా. x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాం. z అనే కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుందాం. వెన్ యూ జాయిన్ దిస్, ఈ యాంగిల్ ఉందా? దిస్ గోయింగ్ టు బి ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ π/6 కంటే ఎక్కువ ఉండాలి అండ్ π/3 కంటే తక్కువ ఉండాలి అంటున్నాడు. అంటే కెన్ ఐ టేక్ పాయింట్ ఎనీవేర్ ఇన్ దిస్? ఇలా ఎక్కడైనా తీసుకోవచ్చా? లేదు కదా. దర్ ఇస్ అ రెస్ట్రిక్షన్ హియర్. అదేంటి? థింక్. ఆరిజిన్ నుంచి ఇఫ్ యూ డ్రా ఎ లైన్ విచ్ ఈస్ మేకింగ్ 30 degrees విత్ పాజిటివ్ x యాక్సిస్, ఇలా ఉంటుంది లైన్. డ్రా వన్ మోర్ లైన్ విచ్ ఈస్ మేకింగ్ 60 degrees విత్ x యాక్సిస్. అంటే ఇక్కడ 30 మేక్ చేస్తుంది అనుకుందాం. నీ కాంప్లెక్స్ నెంబర్ z ఎలా ఉండాలి అంటే ఈ రీజియన్లో ఉండాలి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. కెన్ ఐ సే దట్? కిందకి వచ్చేసరికి ఏమైంది? మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఇట్ విల్ బి గ్రేటర్ కదా. సో లెట్ అస్ సే ఇట్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. π/6 π/3 అని మెన్షన్ చేశారు కాబట్టి ఇట్ షుడ్ లై ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పొచ్చా? ఇట్ షుడ్ లై ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ సమ్వేర్ హియర్ ఇన్ దిస్ రీజియన్. ఇది అర్థమైందా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z గ్రేటర్ దాన్ π/6 ఉండాలి అన్నాడు. ఆర్గ్యుమెంట్ అంటే వెన్ యూ జాయిన్ దట్ కాంప్లెక్స్ నెంబర్ z విత్ ఆరిజిన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఎక్కడైనా తీసుకుంటే ఇలా జాయిన్ చేసినప్పుడు యాంగిల్ మేడ్ బై దిస్ షుడ్ బి గ్రేటర్ దాన్ 30 అట్ ద సేమ్ టైమ్ లెస్ దెన్ 60 యాజ్ వెల్. అంటే ఈ మధ్యలో ఈ రీజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇన్ఫినైట్ పాయింట్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? acute యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, 1 minute.
ఈ పాయింట్ ఓకేనా? అంటే జస్ట్ వాడిచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మీకు మరీ డెప్త్గా అసలు ఎలిప్స్లో ఏదో కామన్ కార్డ్స్ అవి కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్లో ఏమి ఇవ్వడు. సో ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అసలు ఏం రిప్రజెంట్ చేస్తుందనేది తెలియాలి. నేను సిమిలర్లీ విల్ మేక్ mod z must lie between 2 and 1. దాని మీనింగ్ ఏంటి? ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఎక్కడ ఉంది అన్నాడు. ఎలా ఉంది అది? ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ 2. సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వాలిటీ సైన్ తీసుకుందాం. mod z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇట్ విల్ బి యూనిట్ సర్కిల్. ఈ సర్కిల్ మీద ఎక్కడ ఉండొచ్చు ఈక్వాలిటీ కాబట్టి. mod z ఈజ్ ఈక్వల్ టు 2 అంటే విల్ టేక్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 2 యూనిట్స్. ఇప్పుడు నాకు z ఎక్కడ ఉండాలి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఏమో గ్రేటర్ దాన్ 1 ఉండాలి, అట్ ద సేమ్ టైం లెస్ దాన్ 2 కూడా ఉండాలి అంటున్నాను. అంటే కెన్ ఐ సే పాయింట్ కెన్ బి హియర్, ఈ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చా? ఓకేనా? సో ఇప్పుడు విల్ మిక్స్ దీస్ టూ కాన్సెప్ట్స్. అంటే there is some complex number z moving such that argument of z is between pi by 3 and pi by 6 and mod z is between 1 and 2 అని చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? సో మనకు ఆల్రెడీ సెకండ్ వన్ తెలుసు, ఐడియా ఉంది. ఓకే, రింగ్ ఇలా డ్రా చేసి 1 అండ్ 2 రేడియస్తో ఈ మధ్యలో ఉండాలి అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆర్గ్యుమెంట్ కాబట్టి z అనే కాంప్లెక్స్ నెంబర్ π/6 π/3తో 2 లైన్స్ డ్రా చేసి ఈ మధ్యలో ఉండాలి అని చెప్తున్నాం. నాకు ఇక్కడ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఉండాలి ఈ మధ్యలో. సో జెడ్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కెన్ ఐ సే దిస్ ఈస్ ద రీజియన్. నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ లాగా డిస్కస్ చేస్తున్నాను. ఈ రీజియన్లో ఉంటుంది నీ కాంప్లెక్స్ నెంబర్. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలి అంటే వాడు సపోజ్ ఇక్కడ కొంచెం 1 2 కాకుండా 4 5 ఇచ్చా అనుకో, ఇలా 4 ఏమో, హౌ మెనీ ఇంటీగ్రల్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఇంటీగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఈ టైప్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? సో ఆర్గ్యుమెంట్ అంటే ఇలా, అండ్ మాడ్యులస్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, ఈ రెండు చెక్ చేసుకుంటాం. సో కొంచెం కాంప్లికేట్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే నేను ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-z1/z-z2 ఇలా π/4 ఉంది, లెస్ దాన్ π/4 ఉండాలి, లేదా దట్స్ గ్రేటర్ దాన్ సంథింగ్ ఉండాలి అని చెప్తా. సో మనకి లోకస్లో అసలు బేసికల్గా ఎక్కువ అవసరం ఉండదు, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్ అని చెప్పి. బట్ స్టిల్ అసలు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తాం? నీకు 2 పాయింట్స్ ఇచ్చా, ఐఎమ్ ఆస్కింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్ ఉందా? సో z1 ఇక్కడ ఉంది యాజ్ యూజువల్, అండ్ z2 ఈజ్ సమ్వేర్ హియర్. నాకు ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. సేమ్ మనం 2D జామెట్రీలో ఏం చేసాం అదే చేస్తాం. నీకు ఈక్వేషన్ ఆఫ్ ఎనీ కర్వ్ కావాలి అంటే ఒక వేరియబుల్ పాయింట్ కావాలి, ఆ వేరియబుల్ పాయింట్ దీని మీదే ఉండాలి, అంతే కదా? సో ఇందాక మనం అనుకుంది కెన్ ఐ సే దిస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-z1/z-z2 ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. కెన్ ఐ సే దట్? 0 కానీ పై కానీ. అసలు 0 కానీ పై కానీ ఎప్పుడైద్ది? ఒకసారి నార్మల్గా ఆలోచిద్దాం. ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటున్నాం, z-z1/z-z2 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. లెట్ ఇట్ బి సమ్ p. ఈ మొత్తం అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. సో నాకు ఏం కావాలి అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ p 0 అవ్వాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ p 0 కానీ పై కానీ అవ్వచ్చు. 0 అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ p ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ 0 ఆర్ పై. 0 కానీ పై కానీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ 0, ఆర్గ్యుమెంట్ ఆఫ్ p is 0, then p will lie on పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. కెన్ ఐ సే దిస్? p రియల్ నెంబర్ అనే కదా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ 0 అంటే
ఇట్ విల్ లై ఆన్ పాజిటివ్ రియల్ యాక్సిస్. ఆ పాయింట్ పాజిటివ్ యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ తీసుకుంటే 3,0, 4,0, ఇట్స్ ఆర్గ్యుమెంట్ విల్ బి జీరో. అంటే ఆ పాయింట్ని ఆరిజిన్తో జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఆ లైన్ సెగ్మెంట్ ఎక్స్ యాక్సిస్తో జీరో యాంగిల్ మేక్ చేయాలి అని చెప్తున్నాడు. సిమిలర్లీ పై అంటే పీ లైస్ ఆన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఈ రెండు కేసెస్లో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కానీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కానీ రెండు కేసెస్లో వై కోఆర్డినేట్ విల్ బి జీరో. రైట్. అంటే ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఈ జీరో కానీ పై కానీ అని చెప్పానంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అని. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద లేదా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద. అంటే ఇమాజినరీ పార్ట్ జీరో అని. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z-z1 అపాన్ z-z2 మస్ట్ బి జీరో. అర్థమైందా? మనం స్టెప్ బై స్టెప్ అయ్యింది మళ్ళీ ఒకసారి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-z1 అపాన్ z-z2 జీరో అంటే ఇదొక కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటున్నా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ పి జీరో ఎప్పుడైంది? ఈ పి రియల్ నెంబర్ అయినప్పుడు. సపోజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 ప్లస్ జీరో అన్న, ఆబ్వియస్లీ tan ఇన్వర్స్ y బై ఎక్స్ వేస్తాం, మనం విల్ గెట్ జీరో. అంటే ఇమాజినరీ పార్ట్ జీరో అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ విల్ బి ఎయిదర్ జీరో ఆర్ పై. సో అందుకని ఇమాజినరీ పార్ట్ జీరో అంట. నీ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే బయటికి వెళ్ళి ఫార్ములా తీసుకుందాం. ఇమాజినరీ పార్ట్ లేదు అంటే కెన్ ఐ సే జెడ్ విల్ బి సేమ్ యాజ్ జెడ్ కాంజుగేట్. ఇమాజినరీ పార్ట్ ఎలాగో జీరో కదా, అంటే మామూలుగా కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐ ఎలా ఉండాలి. ఇది జీరో కాబట్టి ఎక్స్ నీ కాంప్లెక్స్ నెంబర్. నువ్వు జెడ్ కాంజుగేట్ చేసినా ఎక్స్ అనే వస్తుంది. కాంజుగేట్ విల్ నాట్ ఎఫెక్ట్ రియల్ పార్ట్. అంటే ఒక చిన్న చిన్న పాయింట్స్ మనకి డివైజ్ చేసుకోవడం. ఇమాజినరీ పార్ట్ జీరో అంటే నీ ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా ఉండి, అది ఎలాంటి ఫామ్లో అయినా ఉండని, దిస్ విల్ బీ సేమ్ ఎస్ ఇట్స్ కాంజుగేట్. సో వీల్ అప్లై ఇండివిజువల్ కాంజుగేట్స్ అంటే z మైనస్ z1 బై z మైనస్ z2 is equal to z కాంజుగేట్ మైనస్ z1 కాంజుగేట్ బై z2 కాంజుగేట్. యూ కెన్ క్రాస్ మల్టిప్లై. అప్పుడు z ఇంటూ z కాంజుగేట్, ఇక్కడ కూడా z ఇంటూ z కాంజుగేట్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫామ్ ఏమొస్తుందంటే ఒకసారి ఆలోచిస్తే z మైనస్ z1 ఇక్కడ రాద్దాం. ఫామ్లో అవసరం లేదు, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మల్టిప్లై చేస్తే విల్ గెట్ z ఇంటూ z కాంజుగేట్ ఇస్ స్మాల్ z స్క్వేర్, రెండు సైడ్లు క్యాన్సిల్ అయ్యేది. విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్. మొత్తం ఒక సైడ్ తీసుకెళ్తే విల్ గెట్ సంథింగ్ లైక్ z ఇంటూ z1 కాంజుగేట్ మైనస్ z2 కాంజుగేట్ ఒకటి వస్తుంది, మైనస్ z కాంజుగేట్ ఇంటూ లేదా ప్లస్ z కాంజుగేట్ ఇంటూ z2 మైనస్ z1 ఒకటి వస్తుంది. ఇలా వస్తుంది. ఇది నీ లైన్ ఈక్వేషన్. సో దీన్ని ఏం చేస్తామంటే సపోజ్ z2 మైనస్ z1 z1 మైనస్ z2ను z2 మైనస్ z1ని సపోజ్ ఏ అనుకుందాం. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది కదా. సో ఎలాంటి ఫామ్లో ఉంది అంటే సపోజ్ ఏ కాంజుగేట్ z ఇంటూ ఏ కాంజుగేట్ మైనస్ z కాంజుగేట్ ఇంటూ ఏ ప్లస్ సమ్ b ఈజ్ ఈక్వల్ టు జీరోలా ఉందనుకుందాం. ప్లస్ సైన్స్ ఒకసారి చూద్దాం. z1 z2 కాంజుగేట్ ప్లస్ ఓకే మొత్తం సైడ్ తీసుకొస్తాం. z1 మైనస్ z2 కాంజుగేట్ అండ్ z2 మైనస్ z1 ఓకే. సో ఈ ఫామ్లో ఉంది అంతే కదా. దీన్ని ఏ అనుకుంటే దీని కాంజుగేట్ z2 కాంజుగేట్ అండ్ z1 కాంజుగేట్. సో ఇది స్లోప్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఓకేనా. వాడు దీన్ని స్లోప్ ఏం చెప్తున్నాడు, ప్లస్. యూ కెన్ చెక్ వన్స్, ఇక్కడ ఏమైనా క్యాలిక్యులేషన్ ఉందేమో చూడండి. ప్లస్ వస్తుంది. ఫైన్, ఒకసారి చెక్ చేసుకోండి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది. సో దీనికి కాంప్లెక్స్ స్లోప్ రియల్ స్లోప్ అని చెప్పి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్
వీ డోంట్ నీడ్ మచ్. సో దానికి ఫార్ములా ఏమో ఉన్నాయి, రియల్ పార్ట్ బై సంథింగ్ అని. మనకేంటి అంటే వీళ్ళు కన్వర్ట్ ఇట్ టు కార్నర్ జామెట్రీ. కార్నర్ జామెట్రీ యూజ్ చేసి లైన్ కానీ సర్కిల్ కానీ ఇచ్చినప్పుడు విల్ జస్ట్ యూస్ కార్నర్ జామెట్రీ అండ్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఇంకేమున్నాయి పాయింట్స్? పర్పెండిక్యులర్ బైసెక్టర్. z minus z1 is equal to mod z minus z2. ఇప్పుడు ఏం చేద్దాం? z minus z1 is equal to mod z minus z2 అంటే z is moving such that its distance from z1 is same as z2, right? అంటే ఇక్కడ ఒక z1 ఉంది అనుకుందాం, ఇక్కడ z2 ఉంది. z ఎలా మూవ్ అవ్వాలి అంటే ఈ డిస్టెన్స్ ఆల్వేస్ సేమ్ ఉండాలి. సో వీ నో నథింగ్ బట్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్, a line joining, line segment joining these 2 points. It will be dividing this into 2 equal parts. So ఈ లైన్ మీద వేరియబుల్ పాయింట్ ఉండాలి. ఈ ఈక్వేషన్ కావాలి అనుకుంటే వన్ వే ఇస్ కార్నర్ జామెట్రీ కన్వర్ట్ చేసి z1 z2 స్లోప్ ఫైండ్ చేసి రియల్ నెంబర్స్లో స్లోప్ ఫైండ్ చేసి పర్పెండిక్యులర్ స్లోప్ అంటే -1/m అండ్ మిడ్ పాయింట్ ఫైండ్ చేసి స్లోప్ పాయింట్ ఫామ్ అప్లై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. లేదు ఈ ఫామ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్లో కావాలి అంటే అప్లై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మోడ్ జెడ్ స్క్వేర్ని z ఇంటూ జెడ్ కాంజుగేట్ అని రాయొచ్చు. ఈ రెండు మల్టిప్లై చేస్తే విల్ గెట్ సంథింగ్, అంటే ఒక ఈక్వేషన్ టైప్లో వస్తుంది. సో రెండు ఒకే సైడ్ తీసుకెళ్తే విల్ గెట్ సంథింగ్ లైక్ z కామన్ తీస్తే z2 కాంజుగేట్ మైనస్ z1 కాంజుగేట్ mod z1 square minus mod z2 square is equal to 0. So again if you observe it looks like ఇది a అనుకుంటే I got a conjugate z plus az conjugate plus b is equal to 0. సో ఇక్కడ b అనేది రియల్ నెంబర్, ఓకేనా? b బిలాంగ్స్ రియల్ నెంబర్స్. సో దిస్ ఈజ్ యువర్ లైన్ ఈక్వేషన్. ఇందాక కూడా మనకి సిమిలర్ ఫామ్ వచ్చింది, ఓకేనా? ఇక్కడ నుంచి స్లోప్ యూ కెన్ డిరైవ్. అండ్ ఈ కేసులో జస్ట్ ఒక అడిషనల్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, సేమ్ కేస్ స్లోప్స్ విల్ బి సేమ్. అంటే నీ ఇంకో లైన్ ఈక్వేషన్ ప్యారలల్ టు దిస్ అంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ కూడా అంతే కదా, కాన్స్టెంట్ వాల్యూ మారింది. mx టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1. అక్కడ ఈ కేసులో ఏంటంటే స్లోప్స్ 0 అవుతాయి, సమ్ ఆఫ్ స్లోప్స్. ఇదొక్కటే డిఫరెంట్. రియల్ కేసులో ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1, టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాంప్లెక్స్ కేసులో ఏంటి అంటే సమ్ ఆఫ్ స్లోప్స్ 0. సో ఇది బేసికల్గా మనం ఎక్కువ యూజ్ చేసేది కాన్సెప్ట్స్. సర్కిల్కి ఏంటి అంటే నీకు ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సర్కిల్లో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. డయామెట్రిక్ ఎండ్ పాయింట్స్ ఇస్తే హౌ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? ప్రిఫరబ్లీ అయితే గో ఫర్ దిస్, అంటే కార్నర్ జామెట్రీలో తీసుకుని ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ తెలుసు కాబట్టి యూ కెన్ యూస్ x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2. ఇక్కడ ఏం చేస్తాం? z1 z2 అగైన్ సేమ్ ఒక వేరియబుల్ పాయింట్ తీసుకుని కెన్ ఐ సే దిస్ యాంగిల్ ఈస్ గోయింగ్ టు బి 90 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z - z1 బై z - z2 దిస్ షుడ్ బి ఈక్వల్ టు π/2. ఇలాంటివి చూసినప్పుడు ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్తో అసలు ఏం చేయగలం మనం? ఓకే, ఒక డయాగ్రామ్ తీసుకుందాం, అది యూజ్ అయ్యింది దానివల్ల. tan ఇన్వర్స్ అని తీసుకోవాలా, లేకపోతే ఇంకోటి తీసుకోవాలా అంటే π/2 కానీ 0 కానీ π కానీ ఉంటే మనకి అడ్వాంటేజ్. దీని మీనింగ్ ఏంటి? ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, లోపల మొత్తాన్ని p అనుకుందాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ π/2. దీని మీనింగ్ ఏంటి? కాంప్లెక్స్ నెంబర్ π/2 యాంగిల్ మేక్ చేస్తుంది అంటే కెన్ ఐ సే ఇట్ విల్ లై ఆన్ పాజిటివ్ యాక్సిస్. మైనస్ అయితే ఒక కేసు, ప్లస్ అయితే ఒక కేసు. పాజిటివ్ యాక్సిస్
అంటే పీ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ అని చెప్పొచ్చా? అర్థమవుతుందా? ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, వై యాక్సిస్ తీసుకుందాం. ఇక్కడ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే సమ్ 0,4 ఏదో, వెన్ యూ జాయిన్ దిస్ విత్ ఆరిజిన్, దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆర్గ్యుమెంట్ అంటే ఒక పాయింట్ ఉండదు, ఆ పాయింట్ ఇంకో పాయింట్తో జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. అది ఎక్స్ యాక్సిస్తో ఎంత మేక్ చేస్తుంది అనేది ఆర్గ్యుమెంట్. సో కెన్ ఐ సే ఇట్ విల్ మేక్ 90 degrees? ఎస్. అంటే 90 మేక్ చేస్తుందంటే ఇది ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అని. అంటే z - z1/z - z2 is purely imaginary. So if a complex number is purely imaginary, then can you say z plus z conjugate will be 0? If p is purely imaginary అన్నాను అంటే ఏంటి? p plus p conjugate should be equal to 0. ఇక్కడ iy అనే కదా, ప్యూర్లీ ఇమాజినరీ అంటే i5 ఫామ్లో ఉంటుంది. దీని కాంజుగేట్ ఏమవ్వాలి? -iy అవ్వాలి. రెండు యాడ్ చేస్తే ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే z - z1 ప్లస్ దీని కాంజుగేట్, మొత్తానికి కాంజుగేట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇది నీ సర్కిల్ ఈక్వేషన్. నువ్వు క్రాస్ మల్టిప్లై చేసుకుని ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేసుకుంటే గెట్ సమ్ ఐడియా. ఓకేనా? సో ఇవి ఇంకా కొన్ని పాయింట్స్. ఇంకేమన్నా చెప్పొచ్చా? ఎప్పుడైనా 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఫైండ్ చేయండి అంటే గో ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ. మరి కాంప్లెక్స్ నెంబర్స్లో ఇచ్చాడు కదా, కాంప్లెక్స్ యూజ్ చేయాలంటే అవసరం లేదు. ఇంకేమున్నాయి? కాన్సైక్లిక్. సపోజ్ 4 పాయింట్ నేను కాన్సైక్లిక్ అని చెప్పాను. ఈ లెవెల్లో అడగడు, బట్ స్టిల్ యాజ్ అ ఫార్మాలిటీ వీఆర్ డిస్కసింగ్. 4 పాయింట్స్ కాన్సైక్లిక్లో ఉన్నాయి, సమ్ ఫైండ్ అన్నోనో ఏదో చెప్పా. అంటే ఏంటి దాని మీనింగ్? 4 పాయింట్ నీకు సర్కిల్ మీదే ఉన్నాయని కదా. అగైన్ ఏదైనా ఒక కార్డ్ తీసుకుందాం, z1, z2, z3 సంథింగ్. సో కెన్ ఐ సే దిస్ విల్ బి మేకింగ్ తీటా అంటే దిస్ విల్ ఆల్సో బి తీటా. అంతే కదా, అదే కాన్సైక్లిక్ ప్రాపర్టీ. మనం జస్ట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో 9th and 10th, దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు అప్లై ఇన్ కాంప్లెక్స్ ఫామ్. సో ఇది రిప్రజెంట్ చేస్తున్నప్పుడు హౌ విల్ యూ ఫైండ్ తీటా అంటే మనం యాంటీ క్లాక్ వైజ్ చూసుకుందాం. ఫర్ సపోజ్ వీఆర్ రొటేటింగ్ z - z1, సారీ z1 - z3 ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బై θ degrees. సో ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. z1 - z3/z2 - z3 is θ. ఏది పైన రాయాలి ఏది కింద రాయాలి అనే డౌట్ ఒకవేళ వస్తే, సపోజ్ దేని రొటేట్ చేస్తే ఏమొస్తుందనే చూడండి. ఐఎమ్ రొటేటింగ్ సపోజ్ దిస్ వన్, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఐఎమ్ రొటేటింగ్ ఇట్. ఐఎమ్ రొటేటింగ్ దిస్ వన్. సో z1 - z3 యాంగిల్ దేనికి ఎక్కువ ఉండాలి? z1 - z3 లేదా z2 - z3? ఒకసారి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, రొటేషన్ థీరం మనం డిస్కస్ చేయలేదు కదా. ఓకే, అల్లి z3, ఇది తీటా. హౌ యూ రైట్ ఇట్? నేను ఆల్రెడీ మీకు ర్యాండమ్గా చెప్పా, నాట్ ఇన్ దిస్. ఒక లైన్ ప్యారల్గా తీసుకున్నప్పుడు ఇది ఆల్ఫా మేక్ చేస్తుంది అంటే యూ కెన్ రైట్ z2 - z1 ఈజ్ ఈక్వల్ టు, అంటే జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్గ్యుమెంట్, ఈజ్ ఆల్ఫా, అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z3 - z1 ఈజ్ గోయింగ్ టు బి ఆల్ఫా ప్లస్ తీటా. సో ఏ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు తీటా వస్తుంది? కెన్ ఐ సే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z3 - z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 - z1 చేస్తే మనకి తీటా వస్తుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 - z2 అంటే బై అని రాయొచ్చు. సో దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలి అంటే z2 - z1 కింద ఉంది అండ్ z3 - z1 పైన ఉంది. యూఆర్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా? అది పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. సో z2 - z1ని యూఆర్ రొటేటింగ్ ఇట్ బై దిస్. సో z3 - z1 ఆర్గ్యుమెంట్ గ్రేటర్ కాబట్టి దట్ విల్ బీ న్యూమరేటర్. ఇక్కడే ఉండాలి. అగైన్ వీఆర్ రొటేటింగ్ z1 - z3 టు దిస్. సో రివర్స్ రాసుకోండి.
ఈ పాయింట్ అర్థమైంది ఒకసారి చూడండి. దేన్ని రొటేట్ చేస్తే ఏ పొజిషన్కి వెళ్తుంది? విత్ రెస్పెక్ట్ టు Z1 వీఆర్ రొటేటింగ్, అందుకని న్యూమరేట్లో డినామినేట్లో దెర్ ఇస్ Z1. సో సిమిలర్లీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ మనం దీన్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాం. సో అగైన్ Z2 మైనస్ Z4 బై Z1 మైనస్ Z4 ఈజ్ ఈక్వల్ టు థీటా. ఓకేనా? రెండు సబ్ట్రాక్ట్ చేస్తే అగైన్ ఇట్ విల్ బి జీరో. ఐ వాంట్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ సమ్ పీ మైనస్ డబ్ల్యూలా వస్తుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ పీ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ డబ్ల్యూ. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో నీకు డివిజన్ అవుతుంది కదా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ పీ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ డబ్ల్యూ అంటే సిమిలర్గా ఆర్గ్యుమెంట్ ఆఫ్ పీ బై డబ్ల్యూ అని రాయొచ్చు. సో ఐఎమ్ డివైడింగ్ దీస్ టూ. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ సంథింగ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ జీరో అంటే ఏంటి? లోపల ఉంది రియల్ పార్ట్ అనే కదా. అంటే Z2 మైనస్ Z3 ఇంటూ Z1 మైనస్ Z4 బై Z1 మైనస్ Z3 ఇంటూ Z2 మైనస్ Z4. ఈ ఆర్గ్యుమెంట్ జీరో అని. ఇది జీరో అంటే లోపల ఉన్న కాంప్లెక్స్ నెంబర్ రియల్ నెంబర్ అని. సో రియల్ నెంబర్ అంటే ఇది ఈక్వల్ టు ఇట్స్ కాంజుగేట్. కండిషన్ లాగా వస్తుంది ఏదో కండిషన్. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. యా, క్వశ్చన్స్ కొంచెం సపరేట్గా వేరే వీడియో చేస్తాయి ఇప్పుడే. విల్ ఎండ్ ఎట్ హియర్.